ఆ విషయాలన్నీ కూడా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇక వారం రోజులకెళ్ళి 4-5 రోజులకెళ్ళి ఫుల్ దంచి కొడుతుంది వాన. రికామ్ లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా అటు తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా, హైదరాబాద్లో ఎక్కడ చూసినా వర్షము వరద నీళ్ళే కనబడతా ఉన్నాయి. ఇంకా 4 రోజులు ఉందంట ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయుగుండం ఏర్పడ్డది. దాని తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉంది. బలమైన గాలులు వస్తాయి, భారీ వర్షాలు కురుస్తాయి. కొంత అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వార్నింగ్ అంటే హెచ్చరికలు జారీ చేసింది. ములుగు జిల్లాల అత్యధిక వర్షపాతం రికార్డ్ అయిందంటే హైదరాబాద్లో అయితే కంటిన్యూగా కొడుతూనే ఉంది. అసలు ఎండ అనే ముచ్చటనే లేదు. నిన్న ఒక 5-10 నిమిషాలు ఇట్లా వచ్చిందో లేదో మళ్ళీ వెంటనే ముసురు అందుకుంది. వాయవ్య బంగాళాఖాతం బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్యం దిశగా కదిలి శుక్రవారం ఉదయం బెంగాల్ తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా వాయవ్య పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయుగుండం కొనసాగుతుంది. కాబట్టి 4 రోజులు ఈ ఎఫెక్ట్ తోటి 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా ఏమైనా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతోటి బలమైన గాళ్ళతో, ఈదురు గాళ్ళతో కూడా వర్షాలు వస్తాయట. జాగ్రత్తగా ఉండాలి. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట ఈరోజు రేపు. దాంతోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ఇవన్నీ ములుగు, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తేలికపాటి వర్షాలు వస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందట. ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోనవెల్లిలో 7.4, కౌటాలలో 7.4, లోనవెల్లిలో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనకు 3 సెంటీమీటర్లు కురిస్తేనే హైదరాబాద్లో రోడ్లు గీట్లు అన్నీ మొత్తం వరద నీళ్ళు, మురుగునీళ్ళు మొత్తం నిండిపోతుంది. అట్లాంటిది 7.5 సెంటీమీటర్ల వర్షం అంటే భారీ వర్షం. అది ఈ రాబోయే 24 గంటలు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు